నవరాత్రుల్లో దుర్గాష్టమి వరకు కూడా నిత్యము ఈ బతుకమ్మకి పూజ చేయటం అనేటువంటిది తెలంగాణలో ఆనవాయితీ. ఈ మధ్యన మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా కూడా దీన్ని చేశారు. అందుకని అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తి ముఖ్యం, సామాజిక స్పృహ ముఖ్యం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పువ్వులతో కొలవటం ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశం. నవరాత్రుల్లో అందరూ శ్రీచక్రాన్ని పెట్టుకుని, విగ్రహాన్ని పెట్టుకుని దేవాలయాల్లో పూజలు చేస్తారు. అలా చేయలేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పువ్వులో గౌరీదేవిని కొలుస్తారు. ఎంత అద్భుతంగా మనకి కనిపిస్తోంది. అందుకని అందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా సౌభాగ్యం కావాలని చెప్పేసి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఈ బతుకమ్మలో గౌరమ్మను కొలవటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. రోజు ఒక రకమైనటువంటి నైవేద్యాలు కూడా ఈ బతుకమ్మకి పెడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా నవధాన్యాలతో చేసినవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సద్దిగా పెడతారు. చద్దులు అంటారు వీటిని. దుర్గాష్టమి రోజు ప్రత్యేకంగా పెద్ద బతుకమ్మని పేర్చి ఆ రోజు 9 రకాల చద్దులు చేసుకుని అందరూ నైవేద్యం పెట్టి ఒకరికి ఒకరు ఈ చద్దులు పంచుకుంటూ ఉంటారు, సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అందుకని అందరికీ కూడా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఈ బతుకమ్మలో గౌరీదేవిని కొలవటం వలన అందరికీ సంతోషాలు, సౌభాగ్యాలు చేకూరాలని కోరుకుందాం.